రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా, దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనంలో లాస్ట్ 21వ వచనం చూద్దాము. ఆ దినమందు నేను ఇశ్రాయేల్ కొమ్ము చిగురింప చేసి వారితో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి మాట. నేను ఆ దినమందు ఇశ్రాయేల్ కొమ్ము చిగురింప చేసి వారితో మాట్లాడుటకు ధైర్యము కలుగ చేసేదను. అప్పుడు నేను నీతో ఉన్నానని వారు తెలుసుకుంటారు అని యెహెజ్కేలుతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే దేవుని సువార్తను బట్టి, దేవుని వాక్కును బట్టి, దేవుని గురించినటువంటి జ్ఞానమును గురించి బోధించటలో కొంతమంది భయపడుతూ ఉంటారు. ధైర్యము సరిపోక కొన్ని దేవుని చిత్తములో ఉన్నటువంటి చాలా విషయాలు కూడా, వాస్తవమైనటువంటి సత్యమైనటువంటి విషయాలన్నీ కూడా మరుగుపడిపోయి దేవుని ప్రజెన్స్ పొందుకోలేక ఎంతోమంది జీవితాలు మరి అర్ధాంతరంగా ముగింపవలసి వస్తుంది. నీకు దేవుని గురించినటువంటి లోతైన మర్మాలన్నీ తెలుసు, కానీ చెప్పడానికి కొంతమందికి ధైర్యం ఉండదండి. ఈ విషయాలే కాదు, మన దైనందిన జీవితంలో కూడా దేవుని పక్షముగా నువ్వు నిలబడేటప్పుడు నీకు కొన్ని శోధనలు బట్టి ధైర్యంగా మాట్లాడలేకపోవచ్చు. దేవుని గురించినటువంటి సత్యాన్ని సత్యముగా ఉన్నట్లు ఒక్కొక్కసారి ప్రకటించడానికి మరి ధైర్యము చాలక లోకముతో ఏకీభవిస్తూ, లోక సాంప్రదాయాలు, లోకము యొక్క మరి విధానంలో వెళ్తూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావని తెలియకే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఎందుకంటే విశ్వాసులుగా ఉంటారండి. ప్రతి ఆదివారం బల్లలో చేవేస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారు, పాడతారు, స్తుతిస్తారు, దేవుని వాక్కులను అనేక మందికి వెల్లడిస్తారు. కానీ లోక సాంప్రదాయాలను మానుకోలేరు, ధైర్యంగా చెప్పలేరు. మేము ఇవి చెవికూడదండి, లేదా ఈ పనిలో మేము ఉండకూడదండి అని ధైర్యంగా చెప్పలేరు. చెప్పకుండా లోకంతో ఏకీభవిస్తూ, లోకములోనే ఆచరిస్తూ, లోకములోనే బ్రతుకుతూ మరి దేవుణ్ణి ఆచరిస్తున్నామని చెప్తూ భక్తి చేస్తున్నామని అనుకుంటారే కానీ మరి భక్తిలో సత్యము లేదని మరి దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఈ వాక్యమును, ఈ వాగ్దానమును మనకి ఇస్తూ ఉండగా, నీ జీవితంలో ఒక దైనందిన జీవితంలో దేవుని వాక్కును వెల్లడించడం, దేవుని జీవన విధానాన్ని ఆచరించటంలో ఒకవేళ ధైర్యము చాలక ఇబ్బంది పడుతున్నామని దేవుడు హెచ్చరిస్తుంటే, ఇంకొక వైపు మరి దైనందిన జీవితంలో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క పనిపాట్లలో కావచ్చు, ఉన్నది ఉన్నట్లు వాస్తవం చెప్పలేక, ధైర్యముగా ఉండలేక, సత్యముగా, నమ్మకంగా, యథార్థంగా దేవునికి బ్రతకలేక నలిగిపోతున్నటువంటి వారి జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు మరి ఇస్తున్నటువంటి వాగ్దానము, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీ పాదముల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, మీరు ఇచ్చిన చక్కని వాకుని బట్టి నీ వందనములు, స్తోత్రములు తండ్రి. ధైర్యముగా మాట్లాడలేనటువంటి పరిస్థితిని బట్టి బిడ్డలు ఎన్నో విషయాల్లో వెనకబడిపోతూ నీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు ప్రభా. ఒక గ్రూప్ డిస్కషన్స్లో స్టూడెంట్స్ మాట్లాడలేకపోవచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో ధైర్యంగా మాట్లాడలేకపోవచ్చు, వారిలో ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ వారు మాట్లాడలేకపోవచ్చు ప్రభా. అయా, దైవిక క్రమంలో కూడా ధైర్యంగా సత్యాన్ని బోధించలేక తండ్రి వెనకబడిపోతున్న మరి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉండవచ్చు ప్రభా. అతి బిడ్డలను బట్టి ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఇశ్రాయేలు ప్రజల్ని చిగురింప చేసి ఆ దినమందు తండ్రి వారి మాట్లాడుటకు ధైర్యం ఇస్తానని, ఆ ధైర్యమును బట్టి అబ్బా వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆనాడు అపోస్తులైనటువంటి 12 మంది నీ శిష్యుల్ని అన్నట్లు భూలోకమును తల్లక్రిందులు చేసేటటువంటి ఆయా సేవకులుగా మీరు తయారు చేసినట్లు తండ్రి, వారితో నువ్వు ఉన్నావని గుర్తు చూపించినట్లు ప్రభా,
ఈనాడు ఈ దినాలలో కూడా అయా నువ్వు మాతో ఉన్నావని, ప్రజలతో ఉన్నావని, నీ రక్తంలో కడగబడిన బిడ్డల పక్షాన నువ్వు ఉన్నావని మీరు రుజువు చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా ఎన్నో రకాలైనటువంటి కరువులు, భూకంపాలు, వరదలు, అయా ప్రజలు నలిగిపోతున్నారు ప్రభా. అఘాయిత్యాలు, చిన్న బిడ్డలపై భయంకరమైనటువంటి అఘాయిత్యాలు అయా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. చైనా మునిగిపోయి ఉన్నది ప్రభా. అయా బిడ్డలకి తగిన సహాయం అందించండి తండ్రి. అయా భయంకరమైనటువంటి ఈ వరదలను బట్టి అయా నెదర్లాండ్లో 3 లక్షల అయా పిడుగులు పడుతూ ప్రజలు అగ్ని గంధకముల చేత మంటలు మండుతున్న ఆ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. కాకినాడ ప్రాంతంలో భూకంపం, సముద్రంలో ప్రభా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలపై అఘాయిత్యాలు చేస్తున్న ఈ దురాత్మలు బంధిస్తున్నాం యేసునామంలో తండ్రి. ఏదో ఒకటి ప్రభా అయ్యా ఆయన కాలము గడిచే కొంది సమయము 6 నెలలకోటో, 2 నెలలకోటో, 3 నెలలకోటో ఏదో ఒకటి వింటూనే ఉన్నాము తండ్రి. కుటుంబాల్లో చిన్న బిడ్డల్ని చితిమేస్తున్నటువంటి తండ్రులు, తల్లులు అయా ఈ క్రూరత్వం అంతటిని యేసు నామంలో బంధిస్తున్నాము ప్రభా. ఇటు దుష్ట శక్తుల ప్రభావం అంతటిని యేసు నామంలో లయపరుస్తూ నీ నామ ఘనతార్థమై తండ్రి మమ్మల్ని నింపి నీకే మహిమ తెచ్చుకొని అయా మంచి హృదయాలు, మెత్తని హృదయాలు మనుషుల్లో ఉంచి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప కనికరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.